అండి, ఆర్బీఐ ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. అదేంటో తెలుసా? మీరు లోను తీసుకున్నాక కూడా వడ్డీ తగ్గించుకోవచ్చు. అదంతా మీ చేతుల్లోనే ఉంటుంది. అది అంటే ఈఎంఐ రిలీఫ్ అనమాట. మీరు కట్టబోయే వాయిదాల్లో కొంత రిలీఫ్ అనేది. అది ఎలా ఎలా తగ్గించుకోవాలి? మన ఈఎంఐ కట్టేటప్పుడు దాంట్లో కొంత రిలీఫ్ అనేది ఎలా రావాలి అంటే, ఏదైనా మీరు ఆర్థిక అవసరం ఏర్పడినప్పుడు బ్యాంకులో లోన్ తీసుకుంటారు కదా. లోన్ తీసుకునే సమయంలో బ్యాంకులు మీకు వడ్డీ ఎంత అనేది చెప్పేస్తాయి. దాని ప్రకారం మీరు ఈఎంఐలు అంటే ఇన్స్టాల్మెంట్స్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇకపై అలా ఉండదండి. మీ క్రెడిట్ స్కోర్ పెరిగితే మీరు వడ్డీని తగ్గించమని మీ బ్యాంకుని అడగొచ్చు. ఇప్పటి వరకు అడ్డంకిగా ఉన్న ఓ నిబంధనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలగించింది. ఇకపై లోను తీసుకున్న ఏడాది తర్వాత సైతం వడ్డీ తగ్గించుకోవచ్చు. అంతా మీ చేతుల్లోనే ఉంటుంది. అది ఎలా అంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నెలలో చేసిన కొన్ని కీలక మార్పులను ఉన్నాయన్నమాట. అది హోమ్ లోను, పర్సనల్ లోను, వెహికల్ లోన్స్ వంటి రుణాలు తీసుకున్న వారు తమ నెలవారీ వాయిదాలు అంటే ఈఎంఐలు తగ్గించుకోవడం సులభమైన పద్ధతిని చేసింది. లోను తీసుకున్న కొన్ని నెలల తర్వాత కూడా వడ్డీ రేట్లు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు అంతా రుణం తీసుకున్న వారి చేతుల్లోనే ఉంటుంది. ఒకప్పుడు ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించినప్పుడు ఆ ప్రయోజనం కేవలం కొత్త రుణగ్రహీతలకు మాత్రమే లభించేది. పాత రుణగ్రహీతలు 3 ఏళ్ల పాటు వేచి ఉండాల్సి వచ్చేదన్నమాట. కానీ తాజాగా రిజర్వ్ బ్యాంకు ఈ నిబంధనలను సడలించి కొంత శుభవార్త చెప్పింది మనకి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్టోబర్ 1వ తేదీ నుంచి రుణాలకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఈఎంఐ తగ్గిపోనుంది. అది హోమ్ లోన్ కానీ, కారు లోన్ కానీ, పర్సనల్ లోన్ ఏదైనా పర్వాలేదు. మీరు వడ్డీ రేట్లు తగ్గించుకోవచ్చు. మీరు లోన్ తీసుకున్న తర్వాత మీ క్రెడిట్ స్కోరు పెరిగింది అనుకుందాం. అప్పుడు మీరు మీ బ్యాంకుకి వెళ్ళి మెరుగైన క్రెడిట్ స్కోర్ను చూపించి వడ్డీ రేట్ను తగ్గించాలని కోరవచ్చు. దీంతో బ్యాంకులు వడ్డీని తగ్గిస్తాయి. లోను వడ్డీ రేట్లు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్, ఒకటి ఫ్లోటింగ్. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం మీ క్రెడిట్ స్కోరు 650 నుంచి 780 వరకు పెరిగింది అనుకుంటే, మీరు వడ్డీ రేటు తగ్గింపు పొందాలంటే 3 సంవత్సరాల వరకు వేచి ఉండాల్సి వచ్చేది అప్పట్లో. అయితే ఆర్బీఐ ఆ నిబంధనను తొలగించింది. ఇకపై మీ క్రెడిట్ స్కోర్ ఎప్పుడు మెరుగైనా సరే మీరు బ్యాంకుకు వెళ్ళి మీ వడ్డీ తగ్గించాలని కోరవచ్చు. దీంతో మీ ఈఎంఐ వెంటనే తగ్గిపోతుంది. ఇకపై 3 ఏళ్ల పాటు వేచి చూడాల్సి పని లేదు. పెనాల్టీలు అనేవి ఉండవు. మీరు చేయాల్సిందల్లా ఏం చేయాలంటే మీ క్రెడిట్ స్కోర్ను మెరుగుపరచుకోవడమే, అంటే ఎక్కువ రావడానికి ప్రయత్నం చేయడమే. అయితే ఇది ఆటోమేటిక్గా జరగదని గుర్తుంచుకోండి. బ్యాంకులు ఇలాంటి విషయాలను తెలియజేయవు. మీరే వెళ్ళి మా క్రెడిట్ స్కోర్ పెరిగింది అని చెప్పి బ్యాంకుల్ని అడగాలన్నమాట. రుణగ్రహీతగా మీరు ఏం చేయాలి అంటే, ఈ కొత్త నిబంధన ఆటోమేటిక్గా అమలు కాదు. అంటే మీరు నా క్రెడిట్ స్కోర్ పెరిగిందిలే ఆటోమేటిక్గా వడ్డీ తగ్గిపోతుంది అనుకోవడానికి వీలు కాదు. లోన్ తీసుకున్న వారు తమ ప్రయోజనం కోసం బ్యాంకులను సంప్రదించి అడగాలి. అందుకోసం క్రెడిట్ ప్రొఫైల్ని తనిఖీ చేసుకోవాలి. అంటే మీరు క్రెడిట్ ప్రొఫైల్ పెరిగిందా లేదా అని చూసుకుంటూ ఉండాలి. మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడిందో లేదో చూసుకోవాలి. మీ ఇతర రుణాలను తగ్గించుకోవడం ఈ ప్రక్రియకు సహాయపడుతుంది. క్రెడిట్ స్కోర్ మెరుగుపడితే బ్యాంకును సంప్రదించాలి. మీకు లోన్ ఇచ్చిన బ్యాంకుకు వెళ్ళి నా మెరుగైన క్రెడిట్ స్కోరు దృష్ట్యా నా యొక్క ఈ స్పైడ్ కాంపోనెంట్ను తిరిగి లెక్కించండి అని అడగాలి. అప్పుడు మీ ప్రస్తుత వడ్డీ రేటును ఇతర బ్యాంకులు ఇస్తున్న కొత్త వడ్డీ రేట్లతో పోలిస్తే మీ బ్యాంకుతో తక్కువ వడ్డీ రేట్ల కోసం అడగాలి. అలాగే మీరు ఫ్లోటింగ్ రేటు నుంచి స్థిర వడ్డీ రేటుకు మారే అవకాశాన్ని కూడా ఆర్బీఐ కల్పిస్తోందనమాట. ఇదండి ఈ వీడియో. మీరు ముఖ్యంగా చేయాల్సింది మీ యొక్క క్రెడిట్ స్కోర్ని మెరుగుపరుచుకున్న తర్వాత మీరు మీ బ్యాంకుకి వెళ్ళేసి అడగండి. అప్పుడు వాళ్ళు మీ రీపేమెంట్ షెడ్యూల్ని రీజనరేట్ చేసి మీకు వడ్డీ రేట్ని తగ్గిస్తారు. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాల కోసం సుజాత బ్యాంకర్ని ఫాలో అవ్వండి.